అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియోలో నేను చాలా మంది రిక్వెస్ట్ చేసిన చాక్లెట్ కేక్ అన్నమాట. సో చాక్లెట్ పేస్ట్రీ కేక్ ని మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. సో నేను ఆల్రెడీ చాక్లెట్ బేస్ ని చూపించానండి, ఎగ్లెస్ కేక్ ని చూపించాను, ఎగ్ కేక్ ని కూడా చూపించాను, చాక్లెట్ కేక్ ని. సో ఆ 2 కేక్స్ ని కూడాను నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఆ 2 కేక్ రెసిపీస్ లో మీరు ఏ కేక్ రెసిపీ చేసినా సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను నార్మల్గా విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ చేసుకుని చాక్లెట్ బేస్ రెడీ చేసుకుని చాక్లెట్ కేక్ని ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. సో మీరు ఈ వీడియో ఫుల్గా చూడండి, మంచిగా అర్థమవుతుంది. ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా అర్థమవుతుంది, డౌట్ ఏం లేకుండా క్లియర్ చేస్తాను. ఇంకా మనం చాక్లెట్ కేక్లోని చాక్లెట్ గనాచ్ అనేది యూజ్ చేస్తామండి, బేస్ యూజ్ చేస్తాము, విప్పింగ్ క్రీమ్ అనమాట. సో నార్మల్ విప్పింగ్ క్రీమ్, వీటన్నిటితోని చాక్లెట్ కేక్ని ఎలా ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. సో ఈ వీడియో మాత్రం అస్సలు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్లో బేకింగ్ వీడియోస్తో పాటు వ్లాగ్స్ కూడా ఉంటాయండి. మీకు కనుక నా ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ బటన్ వస్తుంది కదా, సో ఆ బెల్ బటన్ కూడా క్లిక్ చేసుకున్నట్టయితే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరికి వచ్చేస్తుంది. సో నా ఛానల్లో వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. సో ఇప్పుడు నేనైతే ఈరోజు ఈవినింగ్ 4:30 అలా అవుతుందండి. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది అనమాట. కస్టమర్ నాకు 6 o'clockకి అలాగా కేక్ అయితే కావాలని చెప్పారు. మోక్ష తీసుకుందా. ఈవినింగ్ అయింది కదా, చాయ్ పడదామని అయితే మోక్షకి పాల ప్యాకెట్ తెమ్మని చెప్పాను. నా మోక్ష కూడా చాలా ఇష్టం వీడియోస్లో రావడానికి. మ్యాచింగ్ 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 వెళ్ళిపో. ఓకే, సో ఈవినింగ్ అయిందని చెప్పాను కదండి, చాయ్ పెట్టడానికని అయితే పాలు తెప్పించాను అనమాట. సో ఇప్పుడు ఇస్తాను. ఓకే, డాడీ దగ్గరికి వెళ్ళిపో. సో అయితే ఇప్పుడు ఈవినింగ్ 4:30 అయింది కదా, 6 o'clock కావాలని చెప్పారు. నేను బేక్ చేశానండి, మధ్యాహ్నం 1:30 2 o'clock ఆ టైంలో బేక్ చేశాను అనమాట కేక్ అనేది. ఎందుకు అంటే ఈ జనవరి మంత్ అంతా కూడా నేను కేక్ ఆర్డర్స్ తీసుకోలేదండి. ఎందుకు అంటే చెప్పాను కదండి, ఊర్లు వెళ్ళడము, అటు నుంచి ఇటు రావడం, ఇటు నుంచి అటు వెళ్ళడం గట్రా చాలా తిరిగాను అనమాట ఈ మంత్ అంతా కూడా. సో అందుకని చెప్పి వీడియోస్ తీయడం కుదరలేదు. ప్లస్ ఏంటంటే కేక్ ఆర్డర్స్ కూడా తీసుకోవడం అవ్వదని చెప్పేసి ముందే నేను పోస్ట్ అయితే పెట్టేశాను అనమాట, 1 month కేక్ ఆర్డర్స్ తీసుకోవట్లేదని. సో అదే కొంచెం లేట్ అయింది. సో ఈ కేక్ ఆర్డర్ ఏంటి అంటే మా ఇంటి పక్కన వాళ్ళేనమాట, మా ఇంటి ఓనర్ వాళ్ళ పాప బర్త్డే అయితే సో కేక్ అడిగారనమాట. సో ఇక్కడ కూడా క్యాన్సిల్ చేసుకోవడం ఎందుకులే అని చెప్పి కొంచెం ఈరోజు ఫ్రీగానే ఉన్నాను, అందుకే కేక్ ఆర్డర్ అయితే తీసేసుకున్నాను. 1 kg చాక్లెట్ కేక్ అనమాట. 1 kg చాక్లెట్ కేక్ అయితే నేను 700కి సేల్ చేస్తానండి. తర్వాత నెక్స్ట్ వీడియోస్లోని నేను ఏ కేక్ ఎంత ప్రైస్కి అయితే సేల్ చేస్తున్నానో ప్రతిదీ డీటెయిల్గా చెప్తానండి నెక్స్ట్ వీడియోలోని. ఎందుకు అంటే మీరు చాలామంది హోమ్ బేకింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు, కాకపోతే కేక్ ప్రైస్ అనేవి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా పెట్టుకోవాలనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో నేను కూడా అదే డౌట్తో స్టార్ట్ చేశాను. కాకపోతే నాకు ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అర్థమైంది అనమాట, ఫోన్ ఏంటి ఎంత యూస్ చేస్తే ఎంత ప్రైస్ స్టార్ట్ చేయాలనేది పర్ఫెక్ట్గా ఒక వీడియోలో అయితే చెప్తాను, అది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి మనం చాక్లెట్ కేక్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేనైతే షుగర్ వాటర్ అయితే తయారు చేసుకుంటున్నానండి. షుగర్ వాటర్కి ఎగ్జాక్ట్గా 1 kgకి ఇంతే క్వాంటిటీ యూజ్ అవుతుందనే ఉండదండి. మన కేక్ ఫ్లఫీగా బేక్ అయింది అనుకోండి, షుగర్ వాటర్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. బాగా కొంచెం గట్టిగా బేక్ అయింది అనుకోండి, అంటే మీరు మిక్స్ చేసిన బ్యాటర్ బట్టి ఉంటుందన్నమాట కేక్ బేకింగ్ అనేది. సో సాఫ్ట్గా బేక్ అయితే మాత్రం ఎక్కువ వాటర్ పడుతుంది, లేదంటే మాత్రం తక్కువ వాటర్ పడుతుంది అనమాట. ఎందుకంటే వాటర్ ఎక్కువగా పీల్చుకోదు కొంచెం గట్టిగా ఉంటే కేక్. సో ఇక్కడ నేనైతే దగ్గర 280 ml వరకు వాటర్ అయితే తీసుకున్నాను. 1 kg కేక్ కాబట్టి దాంట్లోనే ఒక 3 spoons వరకు షుగర్ అయితే యాడ్ చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను చాక్లెట్ గనాచ్ అనేది రెడీ చేస్తున్నానండి. ఈ చాక్లెట్ గనాచ్ ఇంకా విప్పింగ్ క్రీమ్ ఇవన్నీ చేసేలోపు మనకి షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుంది కదా, షుగర్ అనేది కరుగుతుందని చెప్పి అయితే సైడ్కి పెట్టేసుకున్నాను. లేదు మీరు ముందే చేసుకోవాలి అనుకుంటే మాత్రం షుగర్ సిరప్ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. బాగా కూల్ అవుతుంది కదా వాటర్, సో కూల్ అవుతున్న వాటర్ తోటి కేక్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. క్రీమ్ అనేది మెల్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి అస్సలు ఉండవు. సో చాలామందికి మెల్ట్ అవుతుంది అంటారు కదా, సో ఇలా చేసుకోండి. కూలింగ్ వాటర్తో కేక్ సోక్ చేసుకోండి, క్రీమ్ అనేది మెల్ట్ అవ్వదు అనమాట. ఇది ఒక టిప్ అండి, అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి చాక్లెట్ గనాచ్ని రెడీ చేసుకుంటున్నాను. విప్పింగ్ క్రీమ్లో మిక్స్ చేయడానికి, ఇంకా ఫిల్లింగ్ వేయడానికి, డ్రిప్పింగ్స్ వేసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. దీనికోసం నేనైతే 1/2 cup వరకు డార్క్ కాంపౌండ్ తీసుకున్నాను. 2 cups అదే 1/2 cup వరకు డార్క్ కాంపౌండ్ కదా, ఇది నేను తీసుకున్నది 1/2 cup. సో 2 1/2 cups వచ్చేసి విప్పింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను అనమాట. అంటే 1 cup వరకు విప్పింగ్ క్రీమ్ అనమాట.
ఓకేనా. సో 1:2 రేషియో అండి, ఎగ్జాక్ట్గా సరిపోతుంది మనకి చాక్లెట్ గనాచ్కి వచ్చేసి. సో విప్పింగ్ క్రీమ్ వచ్చేసి మనకి మెల్టింగ్ పొజిషన్లోనే ఉండాలండి, అంటే బాగా ఇలాగా క్రీమీగానే ఉండాలన్నమాట, అసలు గడ్డలాగా ఉండకూడదు. సో ఇది గనాచ్కి చేసుకున్నా సరే, నార్మల్గా విప్పింగ్ చేసుకోవడానికైనా అదే పొజిషన్లో ఉండాలి, కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు రెండు కూడాను డైరెక్ట్ స్టవ్ మీద పెట్టేసుకోవచ్చండి, కాకపోతే కలుపుతూ ఉండాలన్నమాట, అస్సలు స్కిప్ చేయకుండా కలపాలి. ఒకవేళ మీరు మధ్యలో ఆపేశారు అంటే మాత్రం డార్క్ కాంపౌండ్ కింద ఉంటుంది కదా, సో అది మాడిపోతుంది అనమాట. సో డార్క్ కాంపౌండ్ కొంచెం బరువుగా ఉంటుంది, అంటే విప్పింగ్ క్రీమ్ కన్నా కొంచెం బరువు ఉంటుంది కాబట్టి కిందకి తేలిపోతుంది. సో మీరు ఫ్లేమ్ మీద అలా వదిలేశారు అంటే మాత్రం మాడిపోతుంది, మాడిపోయిన తర్వాత ఈ గనాచ్ అనేది పోతుంది అనమాట. సో అలా కలుపుతూ ఉంటే జస్ట్ కొంచెం వేడెక్కిన తర్వాత బయటికి తీసేయచ్చండి, నేనైతే అలానే తీసేసాను. ఎందుకంటే ఎక్కువ ఓవర్ హీట్ అనేది చేయకూడదు అనమాట చాక్లెట్కి, కొంచెం స్మెల్ అనేది మారిపోతుంది. సో కొంచెం వేడెక్కిన తర్వాత గిన్నె ఇంకా లోపల విప్పింగ్ క్రీమ్ అంతా కొంచెం వేడెక్కిన తర్వాత బయటికి తీసేసి ఒక 1 టీ స్పూన్ వరకు బటర్ అనేది వేసుకున్నాను అనమాట. మీరు సాల్టెడ్ అయినా వేసుకోవచ్చు, అన్సాల్టెడ్ అయినా వేసుకోవచ్చు. బటర్ వేసుకున్న తర్వాత ఇంక ఈలోపు అది కూల్ అవుతుంది అని చెప్పి అయితే నేను సైడ్కి పెట్టేసుకున్నాను చాక్లెట్ గనాచ్. ఇప్పుడు ఇదొక టిప్ అండి, టర్న్ టేబుల్ మీద మనం ఖచ్చితంగా ఒక నాప్కిన్ కానీ, నేను ఇంతకు ముందు వీడియోస్లోని ఒక చిన్న టైప్ చేసుకునే క్లాత్ అనమాట, అది మనకి డీమార్ట్స్లో కానీ ఈజీగా అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు. సో అది కనుక వేసుకున్నట్టయితే మనకి కేక్ అనేది జరగదండి. సో అందుకోసం అయితే నేను ఇప్పుడు నాకు అది దొరకలేదు, బయట నుంచి వచ్చాను కదా ఊరు నుంచి, సో అవి కనిపించట్లేదు అనమాట. సో అందుకని చెప్పి కొంచెం పల్చగా ఉండే నాప్కిన్ అయితే తీసుకున్నాను. ఖచ్చితంగా ఇది వేసుకోండి, మీ టర్న్ టేబుల్ని ఎంత గట్టిగా తిప్పినా సరే అది జరగదనమాట కేక్ ఇంకా, ఓకేనా. ఇప్పుడు నేను ఈ కేక్ వచ్చేసి 7 ఇంచెస్లో బేక్ చేసుకున్నానండి. ఎందుకు అంటే 8 ఇంచెస్ అయితే నాకు క్రీమ్ షుగర్ సిరప్ అంతా ఎక్కువైపోతుంది అనమాట, వెయిట్ ఎక్కువైపోతుంది. సో అందుకని చెప్పి 7 ఇంచెస్లో బేక్ చేసుకొని కట్ చేసేసాను, 3 లేయర్స్లో కట్ చేసి సైడ్కి పెట్టేశాను. ఈవినింగ్ అయిందని చెప్పాను కదా, సో చాయ్ పెడదాం అనుకున్నాను. చాయ్ పెడితే ఇంకొంచెం గిన్నెలు ఎక్కువ పడతాయని చెప్పి కాఫీ పెట్టేశాను అనమాట. సో కాఫీ పెట్టేసి తాగుతూ మీతో మాట్లాడదాం, ఇంకా వీడియో కూడా ఎలాగో షూట్ చేస్తున్నాను కదా అని చెప్పి అయితే చిన్న వీడియో షూట్ చేశాను. సో నాకు చాయ్ తోటి కానీ కాఫీతో కానీ ఖచ్చితంగా రస్క్ తినడం అయితే అలవాటు అనమాట. సో ఇంట్లో ఉంటాను కదా అలాగా, సో రస్క్ తింటే అదొక స్నాక్లా ఉంటుందని చెప్పి అయితే ఇంకా తింటుంటాను. పాలు తెచ్చి కాఫీ కూడా పెట్టేశాను, ఇంకా కేక్ అయితే మాత్రం ఇంకేం స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఇంకా గనాచ్ ప్రిపేర్ చేసి షుగర్ సిరప్ చేసి సైడ్కి పెట్టేశాను అనమాట, అంతే. సో విప్పింగ్ క్రీమ్ కూడా నేను ముందే బీట్ చేసేసుకున్నానండి. సో విప్పింగ్ క్రీమ్ని నేను కొంచెం తీసుకుంటున్నాను, ఒకవేళ సరిపోకపోతే నేను మళ్ళీ మిక్స్ చేసుకుంటాను. ఎందుకు అంటే తర్వాత ఇంట్లోకి కొంచెం క్రీమ్ మిగిలిపోయినా సరే చిన్న కేక్ ఏదైనా చేసేస్తానమాట. సో దానికోసం నేను కొంచెం విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గనాచ్ ఉంది కదా, సో దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు ఎంత యాడ్ చేసుకోవాలనేది చెప్తాను చూడండి. ఇప్పుడు నేను తీసుకున్న గనాచ్ ఉంది కదా, ఈ గనాచ్ వచ్చేసి మనకి 1.5 kg కేక్ వరకు సరిపోతుందండి. నేను ఇప్పుడు వచ్చేసి 1 kg కేక్ యూస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం గనాచ్ వదిలేసి మిగతాది మొత్తం విప్పింగ్ క్రీమ్లో యాడ్ చేసేస్తున్నాను అనమాట. మిగతాది వదిలేసిన గనాచ్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే ఫిల్లింగ్కి ఇంకా బయట టాపింగ్కి యూస్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు నేను క్రీమ్లోని మిక్స్ చేశాను కదా గనాచ్, సో ఆ క్రీమ్తోని చాక్లెట్ గనాచ్ క్రీమ్తోని నేను ఐసింగ్ అయితే ఇప్పుడు చేసుకుంటున్నాను. ఫస్ట్ కేక్ బోర్డుకి మాత్రం ఖచ్చితంగా క్రీమ్ అయితే అప్లై చేసుకోండి, లేదంటే కేక్ జరిగిపోతుంది మీరు తిప్పుతున్నప్పుడు, ఓకేనా. సో నేను ఫస్ట్ లేయర్ పెట్టేసుకున్న తర్వాత షుగర్ వాటర్, నార్మల్ షుగర్ వాటరేనమాట. సో ఇందులోని ఎక్స్ట్రాగా సిరప్లు కానీ ఎసెన్స్లు కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. షుగర్ సిరప్ని కూడా నేను అప్లై చేసేసుకుంటున్నాను. ఇది మీకు ఎలా తెలుస్తుంది అంటే బిగినర్స్ అయితే మాత్రం షుగర్ సిరప్ పెట్టిన తర్వాత మీరు ఒక ఫింగర్ పెట్టి చూడండి, కొంచెం తడిగా ఉంటే సరిపోతుంది. మరి ఎక్సెస్ వాటర్ అయితే వేసేయద్దు, ఎందుకు అంటే మీరు కట్ చేసిన తర్వాత ముద్దలాగా అయిపోతుంది అన్నమాట ఎక్కువ వాటర్ వేసినట్టయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఒక 2 స్పాచులాస్ వరకు క్రీమ్ తీసుకొని టర్న్ టేబుల్ తిప్పుకుంటున్నాను అనమాట. సో మీరు కొత్తగా చూస్తున్నట్టయితే బిగినర్స్ అనుకోండి, ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి. నేను ప్యాలెట్ నైఫ్ని ఎలా తిప్పుతున్నాను, టర్న్ టేబుల్ని ఏ హ్యాండ్తో తిప్పుతున్నాను, ప్యాలెట్ నైఫ్ని ఎలా చేస్తున్నాను అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, బాగా అర్థమవుతుంది. వెనీలా కేక్లో కూడా బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఐసింగ్ ఎలా చేసుకోవాలి అనేది టెక్నిక్స్తో పాటు, ఒకసారి చూసేయండి. ఆ లింక్ అనేది నేను ఇక్కడే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు నేను చాక్లెట్ కేక్ రెడీ చేస్తున్నాను కాబట్టి ఒక 1 టీ స్పూన్ వరకు చాక్లెట్ గనాచ్ అనేది ఒక్కొక్క లేయర్లో కూడా ఖచ్చితంగా వేసుకుంటే కనుక మనకి కేక్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుందండి. నార్మల్గా బయట బేకరీస్లో వచ్చేసి లేయర్స్లోని గనాచ్ కాదు కదా ఏమీ వేయరనమాట, జస్ట్ ఓన్లీ మనం విప్పింగ్ క్రీమ్లో గనాచ్ కలిపాం కదా, సో దాంతో ఫినిషింగ్ చేసి ఇచ్చేస్తారనమాట. సో మన హోమ్ బేకర్స్ ఏంటంటే ఖచ్చితంగా ఒక్కొక్క లేయర్లోని ప్రతిదీ ఫిల్ చేస్తాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది.
సో చాక్లెట్ గనాష్తో పాటు చాకో చిప్స్ కూడా వేసుకోండి, టేస్ట్ చాలా 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 బాగుంటుంది. సో చాక్లెట్ కేక్స్ అయితే మాత్రం బాగా సేల్ అవుతాయండి. నాకు ఎవరైనా ఏదైనా అంటే ఫస్ట్ టైం తీసుకున్నట్టయితే చాక్లెట్ కేకే నేను చెప్తానమాట, చాలా టేస్టీగా ఉంటుందని చెప్పి. ఇంకా సెకండ్ లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్తో సోక్ చేసుకొని ఇంకా 2 స్పాచులాస్ వరకు క్రీమ్ అయితే తీసుకున్నాను. సో దాన్ని కూడా నేను ప్యాలెట్ నైఫ్తోని స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ లేయర్ పెట్టిన తర్వాత క్రీమ్ అప్లై చేశాను కదా, సో ఆ క్రీమ్ని నేను కేక్ చుట్టూ సర్ఫేస్లోని కూడా కొంచెం క్రమ్ కోట్ టైప్ ఇచ్చేసాను అనమాట. అండ్ సెకండ్ లేయర్ ఇప్పుడు పెట్టిన తర్వాత క్రీమ్ పెట్టాను కదా, ఇప్పుడు కూడా మీకు కేక్ అనేది డైరెక్ట్గా కనిపించకుండా లైట్ క్రమ్ కోట్లా ఇచ్చేసాను అనమాట. సో ఇలా ఇచ్చుకుంటే ఏంటంటే మీకు లేయర్స్ అనేవి లాస్ట్ ఫినిషింగ్ చేసేటప్పుడు కేక్ అనేది జరగదనమాట. సో ఇంకా క్రీమ్ అనేది అప్లై చేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు చాక్లెట్ గనాచ్ అనేది వేసుకున్నాను. మీ దగ్గర చాక్లెట్ గనాచ్ లేదు అంటే హర్షీస్ సిరప్ ఉంటుంది కదా, జస్ట్ నార్మల్గా బ్రెడ్ మీద గట్రా వేసుకొని తింటాము, సో అది కూడా ఫిల్ చేసుకోవచ్చు. దాంతో కూడా సేమ్ ఇలా టేస్ట్ వస్తుంది. కాకపోతే ఇంట్లో చేసుకునేది ఏంటంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. ఇలాగా చాకో చిప్స్ కూడా ఫిల్ చేసేసానండి. ప్రతి లేయర్లోని వేసుకున్నట్టయితే ఏంటంటే చాక్లెట్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాకో చిప్స్ తగులుతుంటే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ లేయర్ కూడా పెట్టేశానండి. థర్డ్ లేయర్ పెట్టేసిన తర్వాత షుగర్ సిరప్తో కూడా సోక్ చేసేసుకుంటున్నాను. మన పేస్ట్రీ కేక్ ఏంటి అంటే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలండి. మన కేక్ లేయర్స్ అనేవి పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి, అంటే లైన్లో కట్ చేసేసుకొని ఈ ఫినిషింగ్ అనేది బాగా వచ్చినట్టయితే ఏ కేక్ అయినా మీరు ఈజీగా చేసేయచ్చండి. ఎందుకు అంటే మనం ఓన్లీ వెనీలా కేక్, చాక్లెట్ కేక్తోనే చాలా ఫ్లేవర్స్ కేక్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను పైన టాప్ లేయర్లోని మీరు చూసినట్టయితే కొంచెం ఎక్కువ క్రీమ్ అనేది తీసుకున్నాను కదా, సో ఆ క్రీమ్ని నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తున్నాను కదా, టాప్ లేయర్లోనే ఎక్కువ క్రీమ్ తీసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకొని సైడ్స్కి వచ్చే క్రీమ్తోని సైడ్స్కి నేను ఫినిషింగ్ అనేది ఇచ్చుకుంటాను. సో ఇలా ఇచ్చుకుంటే ఏంటంటే మనకి ఎక్స్ట్రా పని ఉండదు అనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే కేక్ సైడ్స్కి ఒక్కొక్క ప్యాలెట్ నైఫ్తో తీసి కొంచెం క్రీమ్ పెడుతూ ఉంటారు. అప్పుడు మనకి చెయ్యి నొప్పి వస్తుంది అనమాట. ఎందుకు అంటే మనము ఒక కేక్ చెయ్యం, బేకింగ్ స్టార్ట్ చేసామంటే ఎక్కువ కేక్స్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో ఇలాగ అలవాటు చేసుకోండి. ఫస్ట్ ఎక్కువ క్రీమ్ అనేది టాప్ లేయర్లో పెట్టేసుకున్న తర్వాత వచ్చిన ఎక్స్ట్రా క్రీమ్ని సైడ్స్కి స్క్రాప్ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మొత్తం అంతా ఫినిషింగ్ అంతా కూడా నేను ప్యాలెట్ నైఫ్తో ఇవ్వనండి, జస్ట్ క్రీమ్ అప్లై చేస్తాను అంతే. ఫినిషింగ్ అయితే మాత్రం నేను స్క్రాపర్తోనే ఇస్తాను. సో ఈ స్క్రాపర్ చూసినట్టయితే ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ అండి. ఇంతకుముందు వీడియోస్లో నేను అన్ని వీడియోస్లో కూడా చెప్పాను, ఇది మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తాను నేను. ఇది యూజ్ చేయకుండా మాత్రం ఫినిషింగ్ అస్సలు రాదు. సో ఈ ట్రాన్స్పరెంట్ స్క్రాపర్తోనే నాకు ఫినిషింగ్ అయితే బాగా వస్తుందండి. సో మీరు కనుక చూసినట్టయితే ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్గా షార్ప్గా రావాలి అంటే మాత్రం నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, మీరు అలా చూస్తూ ఉండండి. అంటే స్క్రాపర్ని పైకి కిందికి అంటే ఏంటంటే మనకి కేక్ మీద ఒక లేయర్లోని బబుల్స్ కానీ ఎయిర్ బబుల్స్ కానీ చిన్న కన్నాల్లో ఉంటాయి కదా, సో ఆ కన్నాలు ఏవి లేకుండా ఆ లైన్స్ అనేవి పెట్టుకున్నట్టయితే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. ఆ తర్వాత ఒక్కసారి టర్న్ టేబుల్ తిప్పేసుకొని ఒక 1 to 2 times వరకు ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ కేక్ అయితే ఒకసారి ఫినిష్ చేస్తే కంప్లీట్ అయిపోయిందండి. కొన్ని కేక్స్ ఏంటంటే ఒకసారి ఫినిష్ చేస్తే పైన కొంచెం ఎక్స్ట్రా క్రీమ్ వచ్చేస్తుంది, పైన తీసినప్పుడు సైడ్స్కి వచ్చేస్తుంది అనమాట. సో కొన్ని కేక్స్ అనేవి డబుల్ పని అవుతూ ఉంటాయి కొన్ని కేక్స్. సో ఈ కేక్ కూడా కొంచెం అలానే అవుతుందిలేండి. సో కేక్స్ అనేది ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే కేక్ చూడడానికి చాలా బాగుంటుందండి. ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చేటంత వరకు మీరు కేక్ అనేది చేయడానికి ట్రై చేయండి. సర్లే కొంచెమే కదా అని వదిలేయద్దు, ఎందుకంటే మీరు ఫస్ట్ కేకే పర్ఫెక్ట్గా చేశారు అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ మీకు కానీ చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. సో మీరు ఇక్కడ చూసినట్టయితే కేక్ అనేది ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయింది. సో కేక్ని సైడ్కి పెట్టేసి ఇంకా చాక్లెట్ గానాచ్ మనం ప్రిపేర్ చేసుకున్నది ఉంది కదా, సో పైన డ్రిప్పింగ్స్ వేయడానికి అని చెప్పి నేను ఇక్కడ పైపింగ్ బ్యాగ్లోకి తీసుకుంటున్నాను అనమాట. సో ఇది వేడిగా ఉన్నప్పుడు మనకు చాలా పల్చగా కనిపిస్తుందండి. ఇది కొంచెం కూల్ అయిన తర్వాత కొంచెం థిక్ అయిపోతుంది అనమాట. సో మనం చేసిన రోజు కన్నా నెక్స్ట్ డేకి ఇంకా థిక్ అయిపోతుంది. సో అందుకని చెప్పి ఈ రేషియో అనేది సరిపోతుందండి ఎగ్జాక్ట్గా. సో అది పైపింగ్ బ్యాగ్లోకి తీసుకున్న తర్వాత టిప్ కొంచెం కట్ చేసేసుకొని ఇంకా మనం డ్రిప్పింగ్స్ అనేవి వేసుకుంటాం అనమాట. సో డ్రిప్పింగ్స్ కూడా ఎలా వేస్తున్నాను అనేది కొంచెం అబ్జర్వ్ చేయండి. ఫస్ట్లో ఎవరైతే మన బిగినర్స్ ఉంటారో ఇవి కూడా కొంచెం డౌట్ ఉంటుంది. సో యూ షేప్లో మనం ఇలా తిప్పుకుంటూ వెళ్ళినట్టయితే మనకి ఈజీగా వచ్చేస్తాయి డ్రిప్పింగ్స్.
సో సేమ్ ఇలానే మనము చాక్లెట్ కేక్కి కాకుండా పైనాపిల్ కేక్స్కి కానీ స్ట్రాబెర్రీ కేక్స్కి కానీ న్యూట్రల్ జెల్ డ్రిప్పింగ్స్ వేసుకుంటే కనుక మంచి లుక్ అనేది వస్తుందండి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది చాక్లెట్ కేక్ కదండి. సో చాక్లెట్ కేక్ కాబట్టి పైన టాప్ లేయర్ అంతా కూడా నేను చాక్లెట్ గనాచ్ ఫిల్ చేసేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి చాక్లెట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇలా అయితే. ప్లస్ సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పి నేను ఇంకా ఇలానే చేశాను. కస్టమర్ ఏంటంటే నాకు క్రీమ్ ఎక్కువగా వద్దని చెప్పారు. సో మీకు కస్టమర్స్ ఎవరైతే క్రీమ్ ఎక్కువగా వద్దు అన్నారో కింద బార్డర్ వేయొద్దు, పైన డిజైన్ కూడా ఇలా చాక్లెట్తో కానీ న్యూట్రల్ జెల్తో కానీ వేయడానికి ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా క్రీమ్ ఎక్కువగా ఉండేటట్టు ఉండదన్నమాట. సో వాళ్ళకి కూడా తినడానికి బాగుంటుంది. సో పైన మనము రోజెట్స్ కానీ ఏదైనా డిజైన్ కానీ బార్డర్స్ కానీ ఇచ్చేసామనుకోండి క్రీమ్ ఎక్కువగా ఉంటుంది. సో కేక్ తింటుంటే క్రీమ్ తింటున్నట్టే ఉంటుంది అనమాట. సో కస్టమర్ మీరు ఇష్టం వచ్చినట్టు డిజైన్ వేయండి అనేసి అంటే మాత్రం మనం బార్డర్స్ కానీ డిజైన్స్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇలానే వేస్తానండి, ఇలానే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ మధ్యన బార్డర్స్ కూడా ఎక్కువగా వేయట్లేదు. బార్డర్స్ వేయకపోతే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. కొన్నిసార్లు బార్డర్స్ వేయాలనిపిస్తే వేసేస్తాను. క్రీమ్ మిగలలేదు అనుకోండి ఇంక వేయను అనమాట. ఈరోజు క్రీమ్ ఉంది కానీ ఎందుకో నాకు బార్డర్ వేయాలనిపించలేదు, ఇలానే బాగుంది అనిపించింది. ఆ తర్వాత కొంచెం విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను, వైట్ కలర్ది. అంటే గనాచ్ కలపని విప్పింగ్ క్రీమ్ తీసుకొని కొత్త పైపింగ్ బ్యాగ్లోకి వేసేసుకొని చిన్న టిప్ అనేది కట్ చేసుకున్నాను. తర్వాత హ్యాపీ బర్త్డే అని చెప్పి రాసేస్తున్నాను అనమాట. సో మనము కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది ఇంకొంచెం మెల్ట్ అయితే బాగుండు అనిపించింది. ఎప్పుడు మెల్ట్ చేస్తాను, కాకపోతే త్వరగా రాసేయాలని చెప్పి అయితే రాస్తాను అనమాట నేమ్. అండ్ నెక్స్ట్ వైట్ పెరల్స్ ఉంటాయి కదా, పెద్ద పెరల్స్ ఇంకా చిన్న స్మాల్ బీడ్స్ అనమాట. సో వీటితో కూడా డెకరేట్ అయితే చేస్తాను అనమాట. జస్ట్ లైట్గా జల్లుకున్నాను స్ప్రింకిల్స్ లాగా. సో స్ప్రింకిల్స్ అయితే వేసేసాను కేక్ మీద. ఇంకొంచెం బాగుంటుందని అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే డార్క్ షేడ్ కదా, కొంచెం లైట్ వైట్ పెరల్స్ కాబట్టి లుక్ అయితే బాగుంటుంది అనిపించింది. చూసారు కదండి చాక్లెట్ కేక్ని మీరు కూడా ఇలాగే ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఈ చాక్లెట్ కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టైం అయితే చాలా ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా 10:06 అయితే అయ్యిందండి. సో ఈ కేక్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే సో కొంచెం అయినా కూల్ అవ్వాలి కదా, వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పడుతుందిలేండి. నాకు తెలిసి 7 o'clockకి తీసుకెళ్తారు, ఎందుకంటే బర్త్డే కదా. మొత్తం డెకరేషన్ అంతా కంప్లీట్ అయినప్పటికీ 7 o'clock అవుతుంది. సో ఎగ్జాక్ట్గా మనం 6 o'clock అయితే కంప్లీట్ చేస్తాం కేక్ని. సో ఇంకా 15 minutes వరకు ఉందన్నమాట టైమ్. ఇది మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో సెట్ అవుతుంది కదా. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ కింద బార్డర్ కూడా వేసుకోవచ్చండి, కాకపోతే కింద బార్డర్ వేయచ్చండి. బార్డర్ వేస్తుంటే రొటీన్గా ఉంటుంది అనమాట. సో ఇలా బాగుంటుంది అనమాట, కొంచెం లుక్ అనేది చాలా బాగుంటుంది ఇలాగా. సో ఇలా ట్రై చేసి చూడండి. ఈ కేక్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మరి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.